హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, గ్యాస్ వెలిగించి బాండిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కాక ఇదిగోండి, ఆయిల్ వీటెక్కిపోయింది కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకేనా. మీడియం సైజు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకుందాం. గుండగా ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. మీడియం సైజు ఇలా వేసుకుందాం. ఇదిగోండి, 3 పచ్చిమిరపకాయలు, పిల్లలు కదా కారం ఎక్కువ తినరు కదా, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఇది ఒక 5 నిమిషాలు అయితే ఎగిపోయింది. ఇలా పిల్లలకి సింపుల్గా చేసి ఇవ్వచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా. కర్రీలు ఏవైనా లేనప్పుడు, ఇంట్లో ఏవైనా కాయగూరలు ఇంట్లో లేనప్పుడు, లేదంటే మనకి ఏదైనా అర్జెంట్ పని ఉండేటప్పుడు ఇలాగా సింపుల్గా పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఓకేనా. మనకి కూడా పని సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోయింది. సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా. ఇదిగోండి, ఆనియన్స్ వేగడానికి కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ కాదు, కొంచెం రాళ్ళుప్పు. ఇలా ఆనియన్స్ ఇలా వేగిపోయింది బాగా. ఇదిగోండి 2 ఎగ్స్ సరిపోయింది లంచ్ బాక్స్కి కదా. 2 ఎగ్స్ వేసి చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇదిగోండి 2 ఎగ్స్ వేసాను. ఇది ఇలా కొంచెం వేగనివ్వాలి. రైస్ ముందు వండి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో ఇలా చేసుకోవచ్చు ఎగ్ రైస్. సింపుల్గా టేస్ట్గా అయిపోయింది, వేగం కూడా అయిపోయింది ఎగ్ రైస్. ఓకేనా. ఇదిగోండి, పిల్లలు లంచ్ బాక్స్లో అనుకో హ్యాపీగా తినేస్తారు ఎగ్ రైస్. ఓకేనా. సింపుల్గా టేస్ట్గా చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు ఉంచుదాం. ఇదిగోండి, ఎగ్ బాగా ఉడికిపోయింది కదా. ఇదిగోండి, ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఇలా కలిపేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి, కొంచెం కారం వేసుకుందాం. ఓకేనా. ఎక్కువ అవసరం లేదు, చిన్నది అయితే సరిపోద్ది పిల్లలకు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా. ఇలా చిటికెడు అయితే సరిపోద్ది కారం. ఇప్పుడు దీంట్లో చిన్నది చిటికెడు అదే చికెన్ మసాలా పొడి వేసుకుందాం. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తరిగిన కొత్తిమీర చిన్నది కొంచెం వేసుకుందాం. ఇలా కొత్తిమీర నాచులు ఇలా వేసేసుకుందాం. ఓకేనా. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా. అయిపోయింది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు దీంట్లో ముందు వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దీంట్లో వేసి కలిపేసుకోవడమే. నేను దీనికి ఫస్ట్ రాళ్ళుప్పు వేసాను, సాల్ట్ కాదు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం. కొంచెమే రైస్ వేసుకుందాం. రెండు ఎగ్సే కదా, కొంచెం రైసే ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసి కలిపేసుకుందాం. ఇవన్నీ ఇలా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకుందాం రైస్ వేసుకొని, ఎగ్ రైస్. ఓకేనా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకుందాం. సరిపోయింది. ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.